ఓకే, అంతకంటే ముందుగా స్కానర్ పోస్టర్ ఆవిష్కరణ చేద్దాం. QR కోడ్ స్కానర్ పోస్టర్ ఆవిష్కరణ చూద్దాం. ఎక్సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వినిపిస్తున్నాను. మేము మాట్లాడాలంటే ముందుగా మన నాయకుడు మాట్లాడే మాట నేను దానికి అనుసంధానంగా మనసారి ఏం మాట్లాడినారు, నాయకుడు ఏం మాట్లాడే 2 నిమిషాలు ఉంటుంది. శ్రద్ధగా వినండి. ఆ 20 నిమిషాలు శ్రద్ధగా వినండి. ఇప్పుడు ప్రతి ఇంటికి తన ఎమ్మెల్యేలను, తన పార్టీకి సంబంధించిన నాయకులను, చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోను ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడులో మీరు రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎంత బాకీ ఉంది అని ఆ మేనిఫెస్టో ద్వారా చంద్రబాబు నాయుడు పాటులో ఉండే దానికోసం అని చెప్పి మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఈ మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను గుర్తు చేస్తూ, అంటే రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు మేనిఫెస్టో అని హెడ్డింగ్ పెట్టి, అంటే తెలుగులో అర్థం కావాలంటే బాబు మేనిఫెస్టోను గుర్తుండలో ప్రతి కుటుంబం కూడా వీళ్ళు ఎంత బాకీ ఉన్నారో ఈ మేనిఫెస్టో ఐటమ్స్ చూసిన తర్వాత ఎవరెవరు తీసుకుని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వచ్చిన వాళ్ళందరినీ కూడా నిలదీస్తూ గట్టిగా అడగండి. అప్పుడైనా కనీసం వాళ్ళకి సిగ్గొచ్చి మనం బాకీ పడ్డ ఈ సంవత్సర కాలంలో మనకి ఎదుర్కొట్టిన సొమ్మునేమైనా మనకి ఏమైనా ఎన్నికిస్తారేమో. ముస్లింల తొలి సంవత్సరం జరుగుతుందో చంద్రబాబు నాయుడు మొదలు కూడా అంతే. 1972 రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 50 సంవత్సరాలు కావస్తుంది. 45 ఏళ్ళు రాజశేఖర రెడ్డితో ప్రారంభమైంది. 2028లో జమిలీ ఎన్నికలు వచ్చి 25లో జరిగితే రాజశేఖర రెడ్డితో ప్రారంభమైన చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం తొలియడు. 2028 జమిలీ ఎన్నికలు జరిగితే వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి యొక్క చేతిలో పరాజయంతో పరిసమాప్తి. ఆడికి చంద్రబాబు నాయుడు ఆడికి సమాప్తం. తొలి అప్పుడు అక్కడ పడింది. అప్పటితో ఇక్కడ కొడుకుతో శుభకాలం చెప్పాలి. ఇదేం జరుగుతుంది? రాసి పెట్టుకోమని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా రాసి పెట్టుకోండి. మళ్ళా ఆయన చెప్తున్నారు, మీరంతా ఇదింటారు. చంద్రబాబు నాయుడు చంద్రబాబు అందరూ ఇదింటారు. 10 రోజుల కింద దేవుడు వారికింద దేవుడు ఇంటి అన్నాడు. వాళ్ళ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో చెప్పినాడు, మరొకటి ఇచ్చిన రాష్ట్రంలో సస్యశ్యామలం అయిపోయింది. అయితే చేసిన ఘనతను చెప్పుకోలేకపోయినా చెప్పలేకపోయినాడట ఆయన. చెప్పుకోలేడు జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి 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 ప్రజల మనసు బాగు చేసి ఇప్పుడు వారు గెలిచే పరిస్థితికి వచ్చినారు అన్నాడు. అన్నాడా? అంతేనా? విన్నారు కదా? మళ్ళా చెప్తారా వినండి. ఆయన మంచి చేసినాడంట, వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారంట. జగన్ అనే అబద్ధాలు చెప్పి ప్రజలకు చెడగొట్టాడంట. మనం గెలిచే పరిస్థితికి వచ్చినామంట. ఇది నేను చంద్రబాబు నాయుడు చెప్పినది ఇంటానే నాకు ఒక కథ మనకి వచ్చింది. చిన్న పిట్టకథ, 2 నిమిషాలు. పూర్వకాలం మనకు ఒక 70-80 ఏళ్ళ కిందకి ఎదిగి పోతే భర్త మరణిస్తే భార్యలకు గుండు చేపించేవాళ్ళు, వెంట్రుకలు పూర్తిగా తీసేసేవాళ్ళు. పూర్వం మన జేజీ గారి కాలం, మన అవ్వరావు కాలంలో అది సాంప్రదాయం. ఆనాటికి, ఈనాడు కాదు ఆనాటికి. నా భర్త మరణించినాడు, నాకెందుకు అలంకారం వద్దని చెప్పి తీసేస్తాను. లేకపోతే ఒక పరాయి పురుషులకు నేను అలంకారంగా కనపడకూడదని చెప్పి తీసేస్తాను. అయిపోయింది అక్కడ. ఒక పనిలో ఒక రైతు చచ్చిపోయినాడు. ఓ రైతు 11 12
చిన్నదినం పెద్ద దినం అంతా అయిపోతుంది. ఇంకా లాస్ట్ అంతా అయిపోయింది. బంధువులు వినారు, ఆయమ్మ గుండు చేయించుకోవాలి ఇంట్లో వాళ్ళే. మంగళాన్ని పిలిచినారు, ఎనకపక్క పెరట్లో దుర్గా కూర్చున్నారు. ఆయన గుండు చేసేదానికి తల మీద నీళ్లు పోసినాడు. ఇంకా జనరల్ గా నాయకుల మహోత్సవాలు గుండు చేసేటప్పుడు ఒక మాట కలుపుతారు, మాట్లాడతారు ఎవరితోనైనా అని. ఆయన అడిగినాడు, ఎంతమంది పిల్లలు అంట అని. ఇద్దరు ఆయన కొడుకు బిడ్డ. ఏం చేస్తారు? పొలాలు పని చేస్తారు. మీ ఆయన ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తారు. ఇది అడిగినా అంటే అయ్యా కనపలేదు కదమ్మా అన్నాడు ఇంట్లో. అయ్యా కనపలేదు కదమ్మా, అందరూ కనిపిస్తున్నా అయ్యా కనపడలేదు అన్నాడు. అంటే ఆ అమ్మాయి ఆయనే ఉంటే నీతో పనే ఉంది కదా, ఆయనే ఉంటే ఇక నీతో నాకే పని కదా, ఆయన లేకనే గుండు చేస్తానండి. అట్లా మా జగనే అమ్మగా జగలేకుంటే దీని అమ్మ జీవితం కూర్చొని వారి కర్మ మాకేమో అధికారం మా జగన్ అబద్ధాలు చెప్పక ఆ అబద్ధాలు చెప్పేది పెట్టగాక ఇదిగో మేము వింటున్నాం. ఎంత అహింస కాకపోతే చంద్రబాబు నాయుడు జగన్ అబద్ధాలు పెట్టడమ్మా. సన్నగిల్లో అడిగితే చెప్పారు, సన్నగిల్లో అడిగితే చెప్పారు జగన్ అబద్ధం చెప్పేసాడు కానీ అది అయిపోయింది. నిన్న మొన్న వీడియోలలో చూసినాను పొద్దుటూరులో తొలిగేళ్ళు అని చెప్పి సుపరిపాలన తొలిగేళ్ళు తిరుగుతారు. ఆయన వదరాలంటే లేడు, ఆయన గుండెకి ఏదో బైపాస్ సర్జరీ చేసినారు, హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన తమ్ముడు మిగతా తెలుగుదేశం పార్టీ లీడర్లంతా తిరుగుతున్నారు. మన బలవరంలో ఉన్న నిన్న 33లో చూసినా 24 ఏం చెప్తున్నారు ఈ మీడియా వాళ్ళకి అంటే అన్ని చేసినాం, మొత్తం అన్ని అయిపోయి ఇంకా ఏదైనా ఒకటో రెండో ఉంటే ఇచ్చిందే అమ్మ బలవా ఒకటో రెండు ఇయ్యాల్సినే 130 చెప్పేది చెప్తున్నాను. అన్ని ఇచ్చినా అన్ని అయిపోయినాయి, ఏదో ఒకటో రెండో ఉన్నాయి, అవి మళ్ళా చేస్తారు. నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మీ అందరి తరఫున, అయ్యా మీరు పొద్దుటూరు తిరుగుతారు, మీరు ఇచ్చింది రెండు ఇయ్యబోయే రెండు కలుపుకున్నారు. ఒకటి అర్థంలో అర్థం ఇచ్చినారు, ఒకటి ఉంది. ఇచ్చినది రెండు ఏంటంటే తల్లికి పొందన మామూలుగా అయితే ఇయ్యాలి. 24 లక్షల మందికి 53 లక్షలు ఇచ్చినారు. కోడెల బిల్లు దగ్గర ఇచ్చినట్టు అనుకున్నాం. పెన్షన్ ఇచ్చినాము అన్నారు, 5 లక్షల పెన్షన్ తీసేసినారు. 50 ఏళ్ళకు పెన్షన్ ఇయ్యలే, ఈ సంవత్సరంలో కొత్త పెన్షన్ ఒకటి ఇయ్యలే. అయినా పర్వాలేదు అనుకున్నాం. అది కూడా ఇంకా ఇయ్యబోయే చెప్తున్నారు వాళ్ళు. రేపు బస్సు పెట్టాలా అది ఇచ్చినట్టే అన్న ఇదే తరం ఇది. ఏ దుమ్ముడు టికెట్ కొట్టలేమో ఇచ్చామో ఆలోచిస్తాము. కారణం ఈ నుంచి కడప జిల్లా దాటితే దుమ్ముడు పర్వాలా, ఈ నుంచి కడప జిల్లా దాటితే 7 నియోజకవర్గాలు దాటి ఎక్కడికి నేను కూడా టికెట్ కట్టాలి. అది ఇంకా వేయలే, వేసినట్టే అంట. రైతులకు ఎక్కిలే, ఇచ్చినట్టే అంట. అరకొరకు ఇచ్చినది ఒకటి ఉంది, అరకొరకు ఇచ్చినది గ్యాస్. మీ అందరూ ఆరోగ్యం తెలుసు, 130 మందికి మాత్రమే గ్యాస్ ఖరీదలేదు, గ్యాస్ పోయిందమ్మా ఆడికి. ఇంకా 130 ఉన్నాయి. ఆడబిడ్డ నిధి ఉంది, నిరుద్యోగ వృద్ధి ఉంది, 50 ఏళ్ళ పెన్షన్ ఉంది, 20 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, జాబ్ క్యాలెండర్ ఉంది. మద్యపానం నిషేధం చెప్పినాడు. మద్యపానం విషపూరితమైన బ్రాండ్ తీసేసి అది విషం అంటా నేను అందుకనిసా చెప్పినాడు. అదే మందు, అదే బాబు, అదే పైపు, అదే ఏ మారలే. అక్కడ నెట్టాం, బోర్డు మనసుగా నెట్టాం. జూనియర్ నాయకులకు 10,000, వాలంటీర్లకు 10,000 రూపాయలు, అంగన్వాడీలకు గడిపి, ఉద్యోగస్తులకు టీఆర్సీ, ఉద్యోగస్తులకు ఐఆర్, ఉద్యోగస్తులకు జీపీఎస్ ఎన్ని పెట్టారా చేయలేదు. కానీ పొద్దున్న తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం బ్రహ్మాండంగా తిరిగి అయిపోయినాయి. నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులను, ఇన్ని సమస్యలు పెట్టుకొని ఇన్ని ఇవ్వకుండా ప్రజలకు మోసం చేసి తగునమ్మా చెప్పి మీరు
పక్కనే లేచి నీళ్లు పోసుకొని మీ ముఖానికి పౌడర్ వేసుకొని గంజిగడ్డ సొక్క వేసుకొని నడుపుతున్నాయన్నారు. మీ ముఖానికి పౌడర్ పండించుకొని గంజిగడ్డ సొక్క వేసుకొని ఊళ్ళో మీరు తింటారు. నాకైతే బాగాలేదు, నాకు చాలా రోతగా లేదు. మీరు గంజిగడ్డ సొక్క వేసుకొని ముఖానికి పౌడర్ పండించుకొని ఊళ్ళో తిరగాలంటే మీరు ఆ రోజులు వచ్చినప్పుడు ఇవన్నీ మీరు తెచ్చి మీరు పొద్దున్నారు. ఏమ్మా కరెక్టా కాదా? కరెక్టా కాదా? లే చెప్తారా? చెప్పి మళ్ళా చెప్తామా? విడిపోతే ముగ్గురం ఓడిపోతాం, విడిపోతే ముగ్గురం ఓడిపోతాం. నీ గుండెకు భయాన్ని పొందే జగన్. ఆ జగన్ కాదుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇట్లా ఎవరన్నా చెప్పుకోవాలంటే ఒక లీడర్కి ఇజ్జత్ ఉండాలి. మా లీడర్కి ఉంది, మీ లీడర్కి ఏముందయ్యా? తెల్లవారు లేచే వాడు ఉంచి చెప్పినట్టు నోరు తెరిచి అబద్ధాలు, నోరు తెరిచి అబద్ధాలు, నోటికి వచ్చిన అబద్ధం వల్ల చెప్పినాడు. ఇది ఇష్టం ఏదైతే రా ఇస్తా కర్మకు అప్పుడు ఎవరైనా పొరపాటున నా చెల్లెలు ఏదైనా ఒక చెల్లెలు నిండు గర్భిణి నెలలు నిండి నొప్పులు ఎక్కువై బాధపడతా ఉండి ఓటు రేపు ఉంటే ఆయన కూడా చంద్రబాబు నాయుడు చెప్పిండు, నాకు ఓటు వేయమా, నీ నొప్పులు కూడా నేను తీసుకొని నేనేదంటా అని బిడ్డ. నీ నొప్పులు కూడా నేను ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే సంకల్పం ఉండాలి మనలో. 2024లో మనకు జరిగిన అవమానానికి ప్రతీకారం ఇచ్చి తీరాలనే పట్టుదల మనలో ఉండాలి. నాకుంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు, 24లో మనకు జరిగిన అవమానానికి ప్రతీకారం ఉండాలి. ఆ కసి మనలో ఉండాలి. మళ్ళీ మనకి గెలవాలా. మన నాయకుడి ముఖ్యమంత్రిగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వారు చేసిన అఘాయిత్యాలు ఏవైతే ఉంటాయో అన్నిటికీ మనం సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎప్పుడో 29లో ఎన్నికలు వస్తాయనుకుంటున్నారు, నేను అటు అనుకోవడంగా 24లో మనకు జరిగినటువంటి బాధకు ప్రతీకారం ఇచ్చే స్థితికి నేను 29 అనుకోలే. రేపు సంవత్సరంలో స్థానిక సంస్థలు వస్తే 26 మార్చికి అయిపోతాయి, జూన్కి అయిపోతాయి. 26 సంవత్సరంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే 29 వరకు కూడా ఆగే పరిస్థితి లేదు నా మనస్సు. ఈ ప్రభుత్వ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా నా ఎన్నికల కంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా మీ ఎన్నికలు చూసుకుంటాను. ప్రతి వర్గం గెలిపించడానికి ప్రయత్నం చేస్తా, ప్రతి ఎంపీకి గెలిపించడానికి ప్రయత్నం చేస్తా, ప్రతి కౌన్సిలర్ను గెలిపించడానికి ప్రయత్నం చేస్తా. మున్సిపల్ పురపాలక సంఘం మీద 7 లక్షల ఓట్లేస్తూ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క వార్డు మెంబర్ కూడా ఓడిపోకూడదు, ఒక్క సర్పంచ్ కూడా ఓడిపోకూడదు, ఒక్క ఎంపీడీ కూడా ఓడిపోకూడదు. జడ్పీటీసీ, మండలాధ్యక్షులు, కౌన్సిలర్లు ఏ ఒక్కటి కూడా ఓడిపోకుండా గెలిపించేదాని కోసం రాచమల్లని మీ సోదరుడు నా ధనమేంది తల్లి మీకోసం నా ప్రాణం ఇస్తా మీకోసం. రేపు ఎన్నికలు వస్తే మీకు తెలుస్తాయి. అన్న నాలుక మీద మాటలు మాట్లాడినాడా లేకపోతే నాది దగ్గర నుంచి వచ్చిన మాటలు అనేది రేపు ఎన్నికలు వస్తే మీకు అర్థమవుతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా స్థానిక సంస్థల ఎన్నికలను మనం తీసుకోవాలా. 24లో మనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాలకు శేష తీరాల. మనం దీనికి మనకు తోడు కావాల్సింది ఎవరు? ప్రజలు. తోడు కావాల్సింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ప్రజలు మనకు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఏర్పడిన ఈ ప్రజా వ్యతిరేక విధానాల వలన ప్రజలు మనకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు సంఘటన మనం మూలాలు జరిగితే 24లో జరిగిన అవమానానికి ప్రతీకారం ఒక గొప్ప కానుక మన నాయకుడు జగన్మోహన్ రెడ్డికి స్థానిక సంస్థల విజయాన్ని మన నాయకుడు అందించిన వారు ప్రొద్దుటూరు ఇచ్చాపడం వరకు. దయచేసి మీరందరూ కూడా ప్రతిరోజు 26లో స్థానిక సంస్థలు గెలవడానికి కానీ 29లో మనం శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి కానీ ఆ ప్రయత్నం చేసే దిశగా నేటి నుంచే మనం అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రజల్లోకి వెళుతూ
నిదానంగా నిబ్బరంగా మనం చెప్పే ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమావేశంలో నాతో పాటు పాల్గొన్న మన పార్లమెంటు పరిశీలకులు శ్రీ అజయ్ రెడ్డి గారు, అలాగే నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు శ్రీ రామరాజు ప్రసాద్ రెడ్డి గారు, ప్రభాకర్ గారు, రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, అలాగే జిల్లా అధ్యక్షులు శ్రీ ప్రసాద్ రెడ్డి గారు, అలాగే సూర్యనారాయణ గారు తెలియజేస్తున్నాం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సర కాలంలో ఈ చెత్త పరిపాలనకు అగనిస్ట్గా దాదాపు 3 ప్రత్యక్ష ఉద్యమాలను తీసుకోవడం జరిగింది. కరెంటు దానిపైన అయితేనేమి, రైతులకు సంబంధించి మద్దతు ధర ఇవ్వలేదనే అనే ఉద్దేశంతో కరెంటు బిల్లులు విపరీతంగా వస్తున్నాయన్న ఉద్దేశము, సో వెన్నుపోటు దినం అయితేనేమి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ సంవత్సరంలోనే ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఉద్యమం చేస్తున్న నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే. దీంట్లో జిల్లా వ్యాప్తంగా కూడా ప్రముఖంగా పాల్గొనింది, ప్రముఖంగా సక్సెస్ చేసింది ప్రొద్దుటూరు నియోజకవర్గం అని చెప్పేసి ప్రసాద్ రెడ్డి ఎప్పుడు చెప్తుంటారు, మనం ఎప్పుడు కూడా పులివెందులతోనే పోటీ, మిగతా నియోజకవర్గాలతో కాదు అని చెప్పేసి. సో ఆ రకంగానే మీరందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని పెద్ద ఎత్తున సహకరించి ఇన్ని ఉద్యమాలు చేసిన దానికి మీకు అందరికీ కూడా పేరున ప్రతి ఒక్కరికి కూడా పార్టీ తరఫున మీకు అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో ఎందుకంటే ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఈ సంవత్సర కాలంలో మేనిఫెస్టో అమలు చేయలేదని మనందరికీ కూడా బాగా తెలుసు, ప్రతి ఒక్క కుటుంబానికి తెలుసు అనేదంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ లో మనం ప్రతిపక్ష పార్టీగా గుర్తు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అదే ఈ కార్యక్రమం. రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అంటే మేనిఫెస్టోను గుర్తు చేస్తూ మనం ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. సో తప్పకుండా ఇది ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్, కానీ మనం గుర్తు చేయాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది. ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి, గ్రామ గ్రామాన వార్డు మనం ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే సుపరిపాలన తొలి చంద్రబాబు నాయుడు సుపరిపాలన తొలి అడుగుతాడ మా ప్రసాద్ రెడ్డి గారు తొలి సంవత్సరం చెప్పేది 75 ఏళ్ళలో తొలి సంవత్సరం మంచి కథ చెప్పారు. నిజంగా ఎంత దారుణం అంటే నిజంగా నిలబడి అబద్ధాలు, వేలు లక్షలు అబద్ధాలు ఏమాత్రం ముఖకౌలికల్లో తేడా లేకుండా ఎంత బాగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకే చెల్లింది. ఇది భారతదేశంలో దాదాపు 145 లక్షల కోట్ల మంది ఉన్నారు. అంతమందిలో చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా చూడవచ్చు.
ఇటువంటి క్యారెక్టర్ ఎక్కడ ఉండదు. భారతదేశంలోనే ఎక్కడ ఉండదు క్యారెక్టర్, ఇటువంటి క్యారెక్టర్ మాత్రం మన ఆంధ్ర రాష్ట్రానికే దాపరించినారు. దుర్మార్గుడు, దుష్టుడు, ఇంకెన్ని మాటలు అనాలో అన్ని మాటలు కూడా అనవచ్చు. ఆయన సూపర్ 6 అని చెప్పారు, సూపర్ 7 అని చెప్పారు, ఇంకా 143 హామీలు కూడా ఇచ్చారు ప్రజలందరికీ. పెద్ద ఎత్తున అమలు చేస్తాం ఇప్పుడు చెప్పి చూపించినారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఒక క్యాలిక్యులేట్ చేసుకున్నాం, మొత్తం క్యాలిక్యులేట్ చేసినాడు ఆయన, ఆయన కొడుకు అందరూ క్యాలిక్యులేట్ చేసుకుని మేము ఖచ్చితంగా అమలు చేస్తాం, అమలు చేయకపోతే సొక్క పట్టుకొని నిలదీయవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి సంవత్సరం పూర్తయిపోయింది, ఒక్క హామీ కూడా సరిగా నెరవేర్చలే. మరి నీ చొక్క ఎట్లా పడుకోవాలో చెప్పాల్సిన అవసరమైతే తప్పకుండా ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలంత ధైర్యం చేయలేరేమో, ఎందుకంటే క్వశ్చన్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ప్రశ్నిస్తున్న సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఎలా ఈ సంవత్సరంలో హింస పెట్టారో మనందరికి కూడా బాగా తెలిసిన విజయమే. ప్రతి ఒక్కరిని వీళ్ళని వాళ్ళని గ్రామ స్థాయి నుంచి మొదలుపోయి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా దొంగ కేసులు, ఎన్ని కేసులు, ఇన్సిడెంట్ ఉండదు. ఇన్సిడెంట్ లేకపోయినా ఈ ఊర్లో వాళ్ళు కాకపోయినా రాష్ట్రంలో ఎక్కడో పోలీసులపై చిన్న కంప్లైంట్ ఇస్తారు, చిన్న కాగితం రాసి ఎస్సీ నన్ను ఆ కాలం నన్ను ఈయన ఎస్సీని నాకు అవమానం జరిగింది, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టండి అని వాళ్ళు ఇస్తారు. దానిపైన వాడిని అరెస్ట్ చేస్తారు. పెద్ద ఎత్తున అదేందో పెద్దనే ఇదైనట్టుగా ఇంకా మిగతా రాష్ట్రంలో 20 కోట్ల ఇలాంటి దొంగ కంప్లైంట్లు ఇచ్చి మొన్న వంశీని పెట్టినట్టు 2 ఏళ్ల కిందట చిన్న ఇన్సిడెంట్, అది కూడా పట్టాలు ఎలా ఇచ్చినారంట, ఇంటి పట్టాలు అనుకున్నాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ అవమానం, ప్రతి ఒక్కరికి ఇవన్నీ కూడా జరిగే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. అలా కాదు, ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఏం జరిగినా కూడా మనమందరం కూడా కలిసికట్టుగా ఉద్యమించాల్సిన కార్యక్రమం చేయాలి. చేయగలిగిన మాత్రమే భయపడే కార్యక్రమం చేస్తారు. తప్పకుండా అధికారులు కూడా ఖచ్చితంగా వారు చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఏదో ఎంతో ఖచ్చితంగా ఇది ఇంకొక సంవత్సరం 2 ఏళ్ళలో జంపింగ్ ఖచ్చితంగా ఉన్న ముందు ఈ ప్రభుత్వం పోతుందని ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రతి ఒక్కరూ లోకేశ్వర రెడ్డి ఒకరే రాష్ట్రానికి మీరందరూ కూడా బ్లూ బుక్ తీయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అధికారులు తప్పు చేసినా, తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పు చేసినా ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అంతకంతకు మనం ఖచ్చితంగా 2-0 జగన్మోహన్ రెడ్డి గారు 2-0 ఖచ్చితంగా మనం తీర్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. మీ తరఫున రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి, మేమంతా అయితేనేమి అందరం కూడా మీ తరఫున అందరి తరఫున కూడా పోరాటానికి మేమంతా కూడా ఉన్నాము. ఖచ్చితంగా కసి తీర్చుకునేవారికి మేమందరం కూడా రెడీగా ఉన్నాము అని చెప్పి మీకు అయితే మనం చేయాల్సిందల్లా ఏంటంటే కలిసికట్టుగా ఉండడం, కలిసికట్టుగా ఉండడం. అలాగే నిర్లక్ష్యం అనేది ఉండదు, అలక్ష్యం అనేది ఉండదు. నిన్న ఎలక్షన్ లో అది ఉంది కాబట్టి మనందరం కూడా ఈ గతి పట్టడం జరిగింది. 11 సీట్లకు రావడం జరిగింది. ఆ అలక్ష్యం
మన కోసం, మన పార్టీ కోసం, మన భవిష్యత్ తరాల కోసం ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మన పార్టీని నిర్మించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. చంద్రబాబు నాయుడు దానివల్ల వస్తాయని చెప్పేసి భావించాల్సిన అవసరం ఇంతకన్నా లేదు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అలా మనం అనుకోవడం లేదు, అతను చేయలేదు, చెయ్యాలని మనం దాని ఉద్యమించే కార్యక్రమం చేస్తాం. అవన్నీ కూడా తీర్చాలి, ప్రజలందరికీ ఇవ్వాలి అని చెప్పేసి మనం గట్టిగా అడగాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అవన్నీ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ పోరాటం ఏముంటుంది, మనం తర్వాత పనిచేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అన్ని అమలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన పైన మనం గెలవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మన మనుగడ కోసం గెలవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మన ఉనికి కోసం గెలవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మనం రక్షించుకోవడం కోసం గెలవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలోనే మన నాయకులు ఎంత ఇబ్బంది చూస్తూనే ఉన్నామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. సో అటువంటి పరిస్థితి రాకూడదు. ఇంతకుముందు వచ్చింది, పోయింది, అందుకోసమే అటువంటి అలక్ష్యం, నిర్లక్ష్యం అనేది రాకూడదు. మన పార్టీని సవ్యంగా మనం నిర్మించుకున్నాం, యాక్టివ్గా ఉన్న వాళ్ళని ఎంపిక చేసుకున్నాం. అన్ని పదవులతో అందరూ కూడా కలిసికట్టుగా నిర్మించే కార్యక్రమం తప్పకుండా చేద్దాం. చేయగలిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సుపరిపాలన అందించే కార్యక్రమం జరుగుతుంది. ప్రజలు కూడా ఇప్పుడే అందరూ కూడా భావిస్తున్నారు, తప్పు చేశామని తెలుసుకుంటున్నారు. ఎందుకంటే 14లో కోసం చేయడం జరిగింది, అబద్ధాలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నిన్న కూడా అలాగే అబద్ధాలని చెప్పి మోసపోవడం జరిగింది. ఏమో ఇస్తారేమో లేదని చెప్పేసి అనుకోవడం జరిగింది. రెండోసారి కూడా ప్రజలు మోసపోయి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం జరిగింది. కానీ ప్రజలందరికీ కూడా బాగా తెలిసి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు భవిష్యత్తులో ఎప్పుడూ మోసపోరు అని చెప్పేసి నేనైతే భావిస్తాను. వాళ్ళందరూ కూడా మనకు తోడుగా ఉంటారు. ఖచ్చితంగా మన పార్టీని బాగా నిర్మించుకునే కార్యక్రమం చేస్తాం. ఒక్కసారి బాగా నిర్మించుకుంటే కొన్ని వందల సంవత్సరాలు పార్టీ నిలబడే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. సో భవిష్యత్తు వాళ్ళు బాగుపడాలన్నా, మనం అందరం కూడా మళ్ళీ బాగుపడాలన్నా, కష్టాలు రాకుండా ఉండాలన్నా, సమస్యలు ఎదురు కాకుండా ఉండాలన్నా ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారి చూడాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మీటింగుల్లో చెప్తూ ఉన్నారు, కార్యకర్తలకు అన్యాయం జరిగిన మాట రాదు, దాన్ని భవిష్యత్తులో అటువంటి పరిస్థితే ఉండదు, కార్యకర్తలే పార్టీకి పట్టుకోవాలి, వాళ్ళు లేకపోతే పార్టీ లేదు, నేను లేదు, ఇంకొకరు లేదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్ అంతా కార్యకర్తలే అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. సో మన భవిష్యత్తు కోసం మనం ఖచ్చితంగా కష్టపడాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ బాధ్యత అవసరం తప్పకుండా ఉంది. ఎవరి కోసమో కాదు, మన కోసం తప్పకుండా కష్టపడాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, సో ఈ కార్యక్రమం, ఈ మేనిఫెస్టో కార్యక్రమాన్ని మన గ్రామానికి ఇంటికి తీసుకుపోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నిలదీయకపోయినా కనీసం అడగగలిగితే చాలు. గ్రామానికి ఒక 100 కుటుంబాలు నాకు ఇదిగా లేదు అదిగా లేదనో అడగగలిగితే చాలు, కొంచెం ఏమన్నా వస్తాయేమో అని చెప్పేసి మనం రాబోయే కాలం ప్రసాద్ రెడ్డి గారు చెప్పారు, మీకు అందరికీ కూడా ప్రతి ఒక్కదానికి కూడా అండగా ఉంటాము, ప్రతి ఒక్కరిని కూడా గెలిపిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి హిస్టరీలో ఎప్పుడు కూడా ఎలక్షన్లు జరిపిన పాపానే పోలేదు. స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్ ఎప్పుడు జరిగిన పాపాన పోలేదు. 3 సార్లు గతంలో ముఖ్యమంత్రి అయ్యాడు, ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ 4 సార్లలో ఒక్కసారి కూడా స్థానిక సంస్థల ఎలక్షన్ జరిపిన పాపానే పోలేదు.
ఇప్పుడు కూడా జరుపుతానని చెప్పేసి నేనైతే ఒకవేళ జరిపితే మన సత్తా చూపించాల్సిన అవసరం ఉంది. మీకు అండగా తోడుగా మీరగా చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ